హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బర్డ్. ఈ వీడియోలో మనం వాట్సాప్లో చాటింగ్ చేసే సమయంలో కీబోర్డ్లో ఎంటర్ కీ బదులుగా సెండింగ్ బటన్ అయితే చూపిస్తుంది. ఈ సెండింగ్ బటన్ ఉండటం వల్ల మనం చాటింగ్ చేసే సమయంలో నెక్స్ట్ లైన్కు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఆ బటన్ క్లిక్ చేస్తే మెసేజ్ అనేది సెండ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ ప్రాబ్లంను మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సరే, మీరు వాట్సాప్ ఓపెన్ చేసి ఎవరితోనైనా చాట్ చేయండి. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ ఎంటర్ కీ బదులుగా సెండింగ్ బటన్ అయితే చూపిస్తుంది. మనం ఈ విధంగా చాటింగ్ చేసే సమయంలో నెక్స్ట్ లైన్ వెళ్ళటానికి ఎంత ట్రై చేసినా కూడా అది వెళ్ళదు. అలాగే స్పేస్ యూజ్ చేసినా కూడా మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళలేం. అయితే ఇక్కడ కీబోర్డ్లో ఉన్నటువంటి సెండింగ్ బటన్ను డీయాక్టివేట్ చేసి మిస్సింగ్ అయినటువంటి ఎంటర్ కీ బటన్ను ఎలాగ యాక్టివేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మీరు ఈ చాటింగ్ నుంచి ఒకసారి బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీకు పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు అందులో సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకు మళ్ళీ రెండో ఆప్షన్ చాట్స్ అని కనిపిస్తుంది కదా, ఈ చాట్స్ అనే ఆప్షన్పై కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఈ విధంగా ఎంటర్ ఈజ్ సెండ్ అని కనిపిస్తుంది కదా, మనకు రైట్ సైడ్ ట్యాగిల్ అనేది యాక్టివేట్ అవ్వడం జరిగింది. దీని కారణంగానే మనకు ఎంటర్ కీ బదులుగా సెండింగ్ బటన్ అయితే కీబోర్డ్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ ట్యాగులను ఆఫ్ చేస్తే మనకు సెండింగ్ బటన్ వెళ్ళిపోయి ఎంటర్ కీ అనేది రావటం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం ట్యాగిల్ బటన్ను ఆఫ్ చేసాం కదా, ఒకసారి వెనక్కి వచ్చి మళ్ళీ చాట్ చేయండి. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ నేను చాట్ చేసే సమయంలో ప్రతి వర్డ్కు అలాగే ప్రతి లెటర్కు ఎంటర్ కీ క్లిక్ చేస్తుంటే నేను నెక్స్ట్ లైన్కి వెళ్ళటం జరుగుతుంది. ఈ విధంగా మనము ఈ ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, మిస్సింగ్ అయినటువంటి ఎంటర్ కీ బటన్ను తిరిగి యాక్టివేట్ చేసుకొని ఈ ప్రాబ్లంను సాల్వ్ చేసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బర్డ్ always at your services. Stay tuned for next video.